సో హలో మా బ్రోస్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. నువ్వెవర్రా స్వామి? నువ్వు నా వీడియోలో వస్తావేందిరా? ఎవర్రా నువ్వు? సో చలో 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 ఈడెవడన్నది నేను చెప్తాలే. సరేనా? ఫస్ట్ అయితే మీరు ఇది చూడండి. ఇచ్చుకుంటున్నారు రివైవ్. సరే, ఇదేంది? ఎగస్ట్రాల్ అంటారు వీటిని. సో ఎంకేకి నాకు ఎవరైనా ఎమోట్స్ వేస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతా అన్నది ఈరోజు చూద్దాం, ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవడ పడతాడు వచ్చి ఎమోట్లు వేసేస్తే ఎంకే సీరియస్ అయిపోతాడు అన్నది కాదు. అది యాక్చువల్లీ నా ఫస్ట్ మ్యాచ్, నాకు ఆడాలని కూడా లేదు, ఓకే? సో మా వాళ్ళు ఏదో ఆడమన్నారు కదా అని చెప్పి ఆడనా, ఓకే? మన వాళ్ళు అయితే ఎమోట్లు చూపిస్తున్నారు. అప్పటికి చెప్పినా ఓకే, సో వద్దు ఎమోట్స్ వద్దు, మనకి మంచిగా ఆడుకుందాం అని చెప్పి అప్పటికి చెప్పిన, వినలే, ఓకే? సో నాకు అప్పుడే లేచిన. సో ఫస్ట్ మ్యాచ్, ఓకే? అండ్ ఈరోజు మీకు నా వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ప్లే కనిపిస్తుంది అనమాట, ఓకేనా? ఇదిగోండి వెనకాల నుంచి కొట్టారు. ఆ స్కామ్ అన్నోని గుర్తుపెట్టుకుండా నెక్స్ట్ మ్యాచ్లో ఉండడు, ఎందుకంటే బాబుకి స్కిన్స్ కావాలంట. సో వేరే ఐడి నుంచి వచ్చాడు, డెమియన్ ఐడి నుంచి. నన్ను టార్గెట్ చేసుకొని మరీ వచ్చేస్తున్నారు. సో చూపిద్దాం ఇంకా ఎంకే అంటే ఏంటి అని. చలో అన్నా, నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు వీళ్ళకి భూమి మీద నూకలు అయిపోయినాయి అంటావు, అంతేనా? ఇంచుమించుగా అంతేరా. సో గైస్, ఇప్పుడైతే నేను ఇంకోటి మాట్లాడుతున్నాడు కదా, ఆడెవరన్నది చెప్తా అనమాట, ఓకేనా? అండ్ చలో ఆడి ఎవడన్నది చెప్పే ముందు, అరే నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావారా? సో నేను ఎవరన్నది నేను చెప్పుకోవచ్చానా? వద్దులే, నువ్వే చెప్పు. బట్ గైస్, ఇప్పుడు వీడియో అయితే కొంచెం లెంత్గా ఉండదు, ఓకేనా? నేను చెప్పాల్సి ఉంటుంది అదే. సో వీడియో అయితే కొంచెం లెంత్గా ఉంటుంది మావాస్, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఫుల్గా చూడండి, మధ్యలో అటు ఇటు వెళ్ళిపోకండి. మధ్య మధ్యలో నేను కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను మీకు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే మా ఎంకే అన్న అయితే నన్ను తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడు. సో పిచ్చ కోపం మీద ఉన్నాడు మ్యాచ్లో, అందుకనే మ్యాచ్లో మొత్తం 18 ప్లస్ మాట్లాడాడు. సో అందుకనే అన్న వాయిస్ అయితే మ్యాచ్లో మేము తేలేదు, చాలా భయంకరంగా ఆడాడు అన్నమాట అన్న అయితే. సో అందుకనే అన్న వాయిస్ అయితే మేము తేలేదనమాట. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ నాకు తెలిసి ఇంకెప్పుడు ఎంకే అన్నది ఈ టైప్ గేమ్లో మీకు రాకపోవచ్చు, ఎంతో సీరియస్ అయితే కానీ ఆడు, ఓకేనా? సో చూడండి ఎట్లా ఆడాడు అన్నది కామెంట్ అయితే చేయండి. సో మనోడు చెప్పింది కూడా నిజమే అనమాట. సో చాలా అంటే చాలా దారుణంగా ఆడిన మ్యాచ్ ఇది. నేను లిటరల్లీ మ్యాచ్ అయిపోయాక నాకే హ్యాండ్ షేక్ అయింది. నేను పిచ్చ కోపంలో ఆడినా. ఎమోట్స్ నార్మల్గా అందరూ వేస్తారు, అలాంటిది ఏం లేదు. బట్ చాలా అంటే చాలా కోపంతో ఆడిన గైస్, అర్థం చేసుకోండి. సో అందుకనే అనమాట అంత ఇది వచ్చింది, అంత మంచి అవుట్పుట్ వచ్చింది బయటికి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మనోడు ఎవరు అంటే, మనోడి పేరు అయితే డోరా అనమాట. లిక్ నేమ్ డోరా అని పెడదాం, ఓకేనా? డోరా అనమాట. మనోడైతే ఇప్పటి నుంచి మన వీడియోలో వస్తూ ఉంటాడు, చాలా మంచోడు. సో చూడండి, చూసి సపోర్ట్ చేయండి మనోడికి, ఓకేనా? నాకేం సపోర్ట్ చేస్తారన్నా? నాకేమైనా ఛానల్ ఉందా ఏంటి? నేను నీతోనే, అంటే మన ఇద్దరిది ఛానల్. అదేదో సపోర్ట్ చేయండి అన్నది అలా వస్తుందిలే, కానీ టెన్షన్లో మాటలో మాట కలిపి మనదే అనకే, నాది, ఓకేనా? నాది అండ్ మా సబ్స్ది. సో నీకు ఎటువంటి అధికారం లేదర్రే, చెప్తున్నా ముందే. సో చలో, అనుకోవచ్చు సీరియస్గా ఉన్నా అన్నాడు, ఏంది ఒక్క షాట్ కొట్టట్లే అని. కొడతా ఆగండి, అదిగోండి అయిపోయి. సో ఎమోట్లు అయితే అందుకనే వేస్తున్నా. నిజంగా చాలా కోపం వచ్చిందనమాట ఈరోజు. వేరే విషయాల్లో ఆల్రెడీ సీరియస్ అయి ఉన్నా. సో అప్పటికి వెళ్ళి ఎమోట్లు వేసుడు, టీమ్మేట్స్ని ఏదో అన్నారంట, నేను ఆఫ్లైన్ వెళ్ళి వచ్చేసరికి సో ఇంకా రేగిపోయింది. సో ఫస్ట్ రౌండ్ అయితే ఫస్ట్ ఒక కిల్ అయితే కొట్టినాం. సో చూద్దాం ఇంకా ఎలా ఆడతాము ఏందో అన్నది. చూడండి చూడండి అన్నా, ఒక్క డౌటే. ఏందిరా? ఏంది చెప్పి చావు, ఏంది? ఆ షాట్ ఎట్లా పడిందన్నా? అలా గాల్లోకి లేపు, అలా ఆడు బుర్రకి వెళ్ళిపోయింది. ఎలా అన్నా అలా? అవన్నీ చెప్పకూడదు, చెప్తే మళ్ళీ నువ్వు కూడా ప్రో ప్లేయర్ అయిపోయి రేపు నాకు ఆల్రెడీ మీకు రియాక్షన్ సో వాళ్ళతో వాళ్ళకి
అయిపోతారా ఏంది? సో ఇక్కడితో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందనమాట. చూద్దాం ఏమైతుంది అన్నది. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో అండ్ మీకు డౌట్ రావచ్చు ఆ మ్యాచ్లో ఎక్కువ చేసిన స్కామ్ అన్న ప్లేయర్ ఏడన్నా అని. ఇందులో ఆడి పేరు గుర్తు రావట్లేదు, చూస్తా ఆగండి చూసి చెప్తా. రెంబియో ఏదో ఉండే అనమాట. ఆడికి ఏయో స్కిన్స్ కావాలంట. సో కొత్త అకౌంట్ నుంచి వచ్చాడు. నేను అప్పటికి చెప్పినా వద్దు 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 అదే అకౌంట్ కావాలని చెప్పి చాలా చాట్లో చెప్పినా, బట్ వినలేదు మన వాళ్ళు. సో చూద్దాం. మనం అయితే గ్లూ వాల్ వేసుకుంటూ వచ్చినాం. సో ఎవరైనా దొరికితే తల లేపేద్దాం ఆగండి. సో చాలా అంటే చాలా నిజంగా సీరియస్ అయిపోయినా గైస్. ఎంత సీరియస్ మీద ఆడినా అంటే జస్ట్ మీరే చూడండి మీకే తెలుస్తుంది. సో మామూలుగా ఇది అవ్వలేదు, ఫుల్ ఫైర్ మీద ఉన్నాయన్నమాట. సో టైటిల్ కూడా అందుకనే ఎంకే ఆన్ ఫైర్ అని చెప్పాడు. అన్నా అన్నా ఒక డైలాగ్ చెప్పనా? ఒరే నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు నేను ఒకవేళ వద్దు అన్నా అనుకో, చెప్పకుండా ఉంటావా? అయినా కానీ చెప్తావు కదా, మరి చెప్పేది. ఎంకే అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఫైర్ ఫైరే సో చలో ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఒక కిల్ కూడా అవ్వలేదు. మంది రౌండ్లో చూపించుకుంటే వెళ్ళి పాట్ మన అయితే తారకిచ్చినాం అనమాట. షార్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే షార్ట్ ఎందుకు వచ్చినాం. సో చలో ఇద్దరిని అయితే పెట్టేసాం అనమాట. అక్కడ ఈ టీంలో కూడా కోపం వస్తే విపరీతంగా రచ్చిపోయి ఆడేసే ప్లేయర్ ఉంటాడు కదా, ఆ ప్లేయర్ నేమ్ ఏందో కామెంట్ అయితే చేయండి. ఓకే, నేను మీకు తెలిసిన మీ టీంలో ది బెస్ట్ వన్ ట్యాప్ ప్లేయర్ ఎవరో కామెంట్ అయితే చేయండి. అనా వద్దులే అన్నా, నువ్వు కొట్టు. ఇప్పుడు నువ్వు ముందే కోపంలో ఉన్నావు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ షాట్ ఎట్లా పడిందని అడిగినా అనుకో, మళ్ళీ నన్ను వేసుకుంటావు. వద్దు, నువ్వు ఆడు, నేను చూస్తా. ఓకేనా అన్నా? ఒక్క డౌట్ అన్నా, అడగమంటావా? వద్దరే రే, ప్లీజ్ వద్దు. నేను అక్కడ చాలా కోపంలో ఉన్నా. ఓకేనా? సో ఏమైనా జరిగిపోవచ్చు, అక్కడ ఏమైనా అయిపోవచ్చు. సో వద్దు. ఓకేనా? అండ్ ఆ డౌట్ ఏదో అన్నావు కదా, మడిచి జోబులో పెట్టుకో. ఇప్పుడైతే అడగకు, సరేనా? సర్లే అన్నా, ఎందుకు అలాగా? సర్లే, ఓకే, పర్లేదు, జోబులోనే పెట్టుకుంటాం. అన్నోయ్ కొట్టారు, అన్నోయ్ నిన్ను కొట్టేశారు అన్నోయ్. నన్ను కొట్టేయచ్చు, కానీ నేను ఎప్పుడు పడినా కానీ బతికిచ్చేయడానికి ఒకడు ఉంటాడనమాట. సో వచ్చేసాడు మళ్ళీ. ఈసారి వస్తాడో రాదో అనుకున్నా, ఎలివేషన్ ఇచ్చినా కదా, వస్తాడో రాడో అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండే వచ్చేసాడు. సో నేను లేచిన మళ్ళీ వెళ్ళిన పండబెట్టుడే. ఇప్పుడు నేను రివైవ్ అయ్యానంటేనే ఇలా సావు స్టార్ట్ అయిందని అర్థం అనమాట. సో చలో మళ్ళీ బోన్ ఫైర్లు అయ్యాయి అంటే అన్నీ పెట్టుకున్నాం. సో చూద్దాం. వీడైతే లోనకు దూకు మరి వచ్చేసాడు. ఎందుకో తెలియదు గైస్, ఆ గేమింగ్ అని చూసాడంట. ప్లస్ మన వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చారో 4v4కి, అదిగోండి జోన్లో వేసి స్ప్రే దింపేశారు. ఇదిగో వీడికి ఇంకా సిగ్గురాలే. సో తెలిసిందంట ఎలాగో యూట్యూబర్ అని చెప్పి. మనం అంత పెద్ద యూట్యూబర్ ఏం కాదు, 600 సబ్స్ 700 దగ్గరలో ఉన్నాం. సో చేసుకోండి, 700 అయిపోతారు. సో తెలిసింది. సో దానికి వీళ్ళు రచ్చిపోయి అరే అని చెప్పి టార్గెట్ చేసి మరీ వేస్తున్నారు ఎమోట్లు. సో చలో చూసుకుందాం. ఓకేనా? అంతకీ వస్తే నేను ఒక్కడనే 1v4 ఆడే అంత కోపంలో ఉండే అప్పుడు. సో చెప్పలేము గైస్, ఏదో ఓవర్ యాక్షన్ అనుకోకూడదు, కానీ కోపం వస్తే ఒక న్యూ ప్లేయర్ కూడా పీక్స్లో ఆడగలడు నిజం చెప్పాలంటే. మీకు కూడా అలాంటి సందర్భం కాదు, సందర్భం. ఓకే కమాన్, మనం తెలుగు చాలా అవలీలగా మాట్లాడతాం అనమాట. సో అది అండ్ అది వచ్చే ఉంటుంది ఆ సిచ్యువేషన్. లైక్ ఎప్పుడో అప్పుడు ఎవరో రిమోట్ లేదు, ఎప్పుడప్పుడు అనడం పోయి పీక్స్లో ఆడడం ఏదో ఒక అయ్యి ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్ ఏమంటే మామూలు పడట్లేదు. ఆల్రెడీ ఇదే అనుకుంటాడు అభి అని ఉంది. సో వాడు రూబియో ఏదో ఉంటే చూడండి, ఆర్ మీద ఏమైనా పేరు వస్తే ఆడిదే అనమాట. ఆడొక్కరు తప్ప వేరేవాడు ఎవరు లేరు. సో అది కాకపోతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఓడు అడిగింది ప్లస్ నేను అడుగుతున్నా. ఓకేనా? ఏంటంటే మీరు మీ గ్రూప్లో ది బెస్ట్ వన్ టాప్ ప్లేయర్, అరే మా ఓడి ఇప్పటికీ ఎవ్వరి చేతిలో ఓడిపోలేదన్నా, మా ఓడు ది బెస్ట్ వన్ టాప్ ప్లేయర్ అన్న అని చెప్పి మీకు అనిపిస్తే మీ గ్రూప్లో ఉన్న ఆయన పేరు ఇన్ గేమ్ నేమ్ అయితే కామెంట్ చేయండి. నేను కూడా చూస్తా అంత పెద్ద ప్లేయర్ ఎవరున్నారన్నది. సరేనా? అన్నా ఒక్కటి మాత్రం నిజం అన్నా, ఎవరున్నా ఎంత పెద్ద వంట ప్లేయర్ ఉన్నా నిన్ను డిఫీట్ చేయడం మాత్రం కష్టమన్నా. అరే పొద్దున్న అడిగిన వీక్లీయేగా, నైట్కి తీస్తా. ఓకేనా? సంతోషమా? అంతేగాని ఇలాంటి కుళ్ళు జోకులు లేకే ప్లీజ్.
నిజం అన్న, నిజం. నమ్మవు, నువ్వు నమ్మవు. అండ్ గాయ్స్ మీకు సాడ్ న్యూస్ ఏంటంటే మన డోరా అయితే లైవ్‌లోకి రాడనమాట. జస్ట్ ఫర్ వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే ఉంటాడు మనోడంతే. ఓకేనా. మనోడైతే లైవ్‌లోకి రాడు. ఇట్స్ ఎ సాడ్ న్యూస్. ఓకేనా. మనోడు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మీరు ఓన్లీ వీడియోస్‌లోనే అండ్ షార్ట్స్‌లోనే అయితే చూడొచ్చు. ఓకేనా. అవును గైస్, నిజమే. కొన్ని రీజన్స్ వల్ల నేనైతే లైవ్‌లోకి రాలేను. సరేనా. సో పర్లేదులే, ఎంకే అన్న చేసేంత ఎంటర్టైన్మెంట్ నేను చేయలేకపోవచ్చు. మీ అందరికి కూడా ఎంకే అన్న అంటే ఇష్టం. సో ఒక పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం. లైక్ ఇప్పుడు మీకు ఎంకే అన్న అంటే ఇష్టమైతే రెడ్ హార్ట్ అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఒకవేళ మీకు నేనంటే ఇష్టమైతే వైట్ హార్ట్ అయితే కామెంట్ చేయండి. చూద్దాం. ఎంకేనా నువ్వు కూడా చూడు. ఏం చూడాలిరా స్వామి. సరే గైస్ మనోడైతే ఏదో ముచ్చట పడుతున్నాడు. ఏదో గేమ్ అంట. సరేనా. నేను ఇష్టం ఉన్నోళ్ళు రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. అండ్ మనోడు డోరాగాడు ఇష్టం ఉన్నోళ్ళు అయితే వైట్ హార్ట్ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు గెలుస్తారన్నది. మేమైతే ఇదే అనమాట స్కామ్ అన్నోడైతే. గుర్తుపెట్టుకోండి బండులు బ్యాండెడ్ అదో మంకీ క్యాప్. మనోడి పేరు డిమి. ఆర్తో కాదు, సారీ డీతో స్టార్ట్ అవుతుంది డిమి. ఓకేనా. సో మనోడి పేరు అయితే డిమి అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా వేద్దాం ఎమోట్లు మొత్తం రెచ్చగొడదాం. ఓకేనా. సో చలో ఈ రౌండ్ అయితే మనం 1-2 కిల్లులు కొట్టుంటాం బహుశా, గుర్తులేదు. అండ్ మనోడైతే ఆఫ్లైన్ వెళ్ళి వచ్చాడనమాట. సో డోరా అయితే అందుకని మనోడికి నెట్ అంటే గన్ లేదు. సో గన్ ఇచ్చిన. అన్నా ఆ డోరా ఎవరన్నా? నువ్వు తమ్ముడివి, ఆడు మామ. సో ఇద్దరు పేర్లు సేమ్ ఉన్నా కానీ వేరు సరేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నీ డోరాలు వచ్చినా నా వాల్యూ నాదేనా? సర్లేరా స్వామి. ఈడేమో జోన్లో ఇరికిచ్చాడని ట్రై చేస్తున్నాడు గైస్. నన్ను అయితే ఇందాక నుంచి రోజు అయితే జోన్లో ఇరికిచ్చేస్తున్నాడు. సో చలో నేనైతే వచ్చేస్తున్నాను. మీరు జోన్లోనే ఇరికించండి తమ్ముడు. బయటికి వచ్చినట్టే లేకపోతే. సో చలో మనం అయితే ఇరికేసుకున్నాం. ఈసారి ఇంకేం చేయలేం. జోన్లో అవుట్ మనం. అనుకున్నారా? లే వచ్చేస్తాం బయటికి. మళ్ళీ ఇరికిచ్చేసారు. సో చలో లేదు మళ్ళీ బయటకు వచ్చినాం. సో ఇంకా అక్కడ నేను ఆల్రెడీ షార్ట్ కొట్టినా, మీకు ఇందులో కనిపించదు ఫేక్ డ్యామేజ్ ఆల్రెడీ కొట్టినా. బట్ మన ధనుష్కి అయితే కిల్ వెళ్ళింది, ప్లస్ డ్యామేజ్ కూడా కనిపించలే. అండ్ ఎట్లా ఆడుతున్నా అన్నది అయితే కామెంట్ చేయండి. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ప్లేస్లో ఒకటి ఇది అనిపించింది అనమాట. సో మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ అయితే చేయండి. నువ్వు ఆడిన ప్రతి గేమ్ ప్లే బెస్ట్ అన్నా. అదేముంది చెప్పు. సర్లే కన్నా, ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తావు? చూడాలని ఉందన్నా నిన్ను. ఒరే స్వామి, నన్ను ఇడిచిపెట్టి ఆయన ఉన్నాడు ఆ పెద్ద మనిషి రాయిస్టర్, ఆయన్ని పట్టుకొని రా వెళ్ళి ఆయన్ని అడగండి రా. నన్ను అడిగినంత ఆయన్ని అడిగితే ఆయనే చేసి చూడరా. ఇప్పటికొచ్చి మీ క్వశ్చన్లు తగలయ్యా. ఎప్పుడు చూడు ఏదో ఒక క్వశ్చన్ అడగమంట, ఎప్పుడు అదే అన్న ఫేస్ రివీల్ ఎప్పుడు, ఇంకా అది తప్ప ఇంకేం రావురా మీకు. చలో ఇడిచిపెట్టండి, ఇంక ఏదైతే అది అయింది కానీ. అండ్ ఫేస్ రివీల్ అయితే చూద్దాం గైస్. ఇంకప్పుడే వద్దనుకుంటున్నా. బట్ మీకు క్యూఎన్ఏ వీడియో కావాలంటే త్వరగా 1K అయితే చేసేయండి. 1K తర్వాత క్యూఎన్ఏ వీడియో చెప్తా. ఆల్రెడీ ముందు చేసిన బట్ డిలీట్ చేసిన. లైక్ అందులో కూడా ఫుల్గా ఏం చెప్పలేదు నా గురించి, జస్ట్ ఏదో చిన్న క్వశ్చన్స్. ఓకే. అండ్ 1K అయిపోయిన వెంటనే ఫుల్ మీకు పెట్టిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అనమాట. అలా అయితే ఒక క్యూఎన్ఏ వీడియో చేస్తా. ఓకేనా. సర్లే అన్న, 1Kగా చేసేస్తాం. మాకెంతో కాదు, మా వాళ్ళకి ఒక కాల్ కొట్టామంటే అలా సబ్స్క్రైబర్స్ పడిపోతారు అంతే. సర్లేరా స్వామి, ఆ 1K ఏదో చేయించో, పుణ్యం కట్టుకో. ఓకేనా. అండ్ మీలో కూడా ఎవరైనా 1K చేయించాలంటే చేయించండి గైస్ ప్లీజ్ కొంచెం. ఓకేనా. అన్నా వీళ్ళతో ఏమైనా గ్రూప్లో మాట్లాడావా? లైక్ మంత్రాలు చదువుతావు కదా, ఏమైనా వీళ్ళతో చదివావా అంటున్నా. లేదురా స్వామి, ఆడిన ఆటకి మాట్లాడిన మాటలకి అది రూమ్లో చాట్ ఉంటుంది కదా, అందులోనే కాలు పట్టేసుకుంటామన్నారు. ఇంకా ఇడ్చాల్సి వచ్చింది. పిల్లలు కదా, ఏం చేయలేం. అది ఎంకే అన్నంటే అట్టుండాల. ఎవడైనా కానీ కాళ్ళ దగ్గర రావాల్సిందే. వస్తారా? ఎందుకు రారు? రాకపోతే మనం తెచ్చేసుకోం. అంతే అన్న, తెచ్చేసుకుంటాం. సరే అని నువ్వు మాట్లాడి అలసిపోయినట్టున్నావు. సో ఈ మ్యాచ్కి నేను కొంచెం కాంప్లిమెంటరీ ఇస్తా. ఓకేనా. కాంప్లిమెంటరీ నాది ఏదో ఒకటన్నా, నువ్వు ఏదో ఎడిటింగ్లో ఏదో ఒకటి చేసుకో సరేనా. సో ఇప్పుడు నువ్వు ఎట్లా ఆడుతున్నావు, నీ మూమెంట్ ఎట్లుంది ఏంటన్నది నేను చెప్తా. ఓకేనా.
సరే సరే, నాకు కూడా ఎలాగో అలసట వస్తుంది కానీ నువ్వు చెప్పుకో ఇంకా. సో చల్లో గాయస్, మన కాంప్లిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఎంకేన్ అయితే వెళ్తున్నాడు, చూద్దాం ఏం చేస్తాడు అన్నది. ఇంట్లోకి ఎందుకు దూరుతున్నావు అన్నా? సరే బయటకు వచ్చాడులే. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు, చూద్దాం ఎంకేన్ అయితే ఇద్దరిని లేపుతాడా లేదా అన్నది చూద్దాం గాయస్. నాకు ఎంకేన్ ఇంటికి భలే భలే మజా వస్తుంది తెలుసా. అన్న సీరియస్ అయ్యాడంటే మామూలుగా ఉండదు. ఒకసారి మొన్న కూడా అట్లనే సీరియస్ అయ్యి 16 కిల్స్ అయితే కొట్టాడు బీఆర్లో. ఓపీ నిజంగా. ఎవడో ఒక్క రిమోట్ వేసాడని చెప్పి 2 స్క్వాడ్లు లేపాడు. బాబా బాబా, ఏమైనా హెడ్ షాట్ అన్న, ఏమైనా హెడ్ షాట్ కూడా మిస్ చేయలేదన్న. ఇది మీకు అనిపించాడు, లేపేశాడు అనమాట. సో మీరు కూడా ఎవరైనా లైవ్లో గట్లోకి వస్తే ఎమోట్లు వేయకండి. అత్తమానం రియాక్ట్ అవుతాడని చెప్పట్లే, లైక్ రెచ్చగొడితే రెచ్చిపోయే టైప్ కాదు. ఎక్కడ ఎలా ఉండాలో మా అన్నకైతే తెలుసు సన్నా. సో ఏకండి గైస్, మ్యాక్సిమం ట్రై చేయండి. అన్నకి కోపం రప్పించకండి, వచ్చిందంటే ఇంకా మీకు బ్యాండే. అంటే మన సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళు కాదు కానీ ఉంటారుగా కొంతమంది హేటర్స్, ఇంకా వాళ్ళని అయితే ఏం చేయలేం. సో చలో, ఇంకా ముగ్గురు ఉన్నారు. 3v3. అన్న అయితే ఒక్కడిని సూపర్ హెడ్ షాట్తో నాక్ చేశాడు. అక్కడి నుంచి కొడదామని చూశాడు కానీ అవ్వలే. అండ్ అన్న ఇందులో కొట్టిన ప్రతిదీ 1 ట్యాపే. అక్కడక్కడ మీకు డబల్ ట్యాప్ కనిపించవచ్చు, అది డబల్ ట్యాప్ జస్ట్ కనిపించింది అంతే. ఓకేనా, అవ్వదు, డబల్ ట్యాప్ అయితే ఏమి ఉండదు అక్కడ. సరేనా, అది గేమ్ గ్లిచ్, ఇంకేం చేయలేం. అన్న అయితే ఒకరిని మామూలు కొట్టలేదు. సో చాలా బాగా నచ్చింది నాకు అన్న గేమ్ ప్లే అయితే. సో చలో, రెండోడికి కూడా హెడ్ షాట్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఇక్కడ నాలాంటి ఇంకోటి అయితే ఉన్నాడు దగ్గర. నేను అనుకుంటా అన్న ఎవరికి ఇస్తాడో తెలీదు. సో ఇక్కడైతే జోకర్ గడ ఉన్నాడు అనమాట. ఆడికి కూడా కుర్ర పగలు కొట్టేశాడు అన్న అయితే. ఇంకొకడు కూడా అబ్బా అన్న అయితే రాజుగారికి ఎక్కడ అంటే ఎక్కడ తగ్గట్లే అనమాట. నిజం చెప్తున్నా, ఆ లేపుడు ఏందో రీకాల్ అవ్వకుండా ఎంతో నిజం చెప్తున్నా. రాజుగారు అయితే ఒక వీడియోలో సీరియస్ అయ్యి ఆడతాడు. అన్న గేమ్ ప్లే చూస్తుంటే అన్నదే అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. అసలు షార్ట్స్ మిస్ చేయకుండా అయితే కొడుతున్నాడు అనమాట. సో చలో, లాస్ట్ ఒక్కడైతే ఉన్నాడు అనమాట. అన్నకి 1v1 సిచ్యువేషన్ ఏసా. నాకు తెలియని కూడా తెలియలేదయా వేసి కొడతాడని చెప్పి. నేను ఏదో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా అని చెప్పి చూస్తున్నా గాయస్. ఇంకప్పుడే అన్న అయితే వేసి కూడా కొట్టేశాడు. సో చలో, కోపం మీద ఉంటే ఇంకేం చేయలేము. అన్న నేను కూడా ఆపలేను నిజం చెప్పాలంటే కోపం వస్తే. సో వేసి అయితే కొట్టాడు. సో వాళ్ళైతే చెప్పుకుంటారు ఇంకా ఎంకే గేమింగ్ చేతుల్లో స్క్వాడ్ మొత్తం కొట్టించుకున్నామని చెప్పి. మినిమం ఉంటుంది మరి మనతోని, మామూలుగా ఉండదు. అండ్ గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మీకు అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే మన డోరా గారు చెప్తాడు, వినండి. థ్యాంక్ యూ అనియా. నాకు అలా ఛాన్స్ ఇస్తూనే ఉండు మాట్లాడడానికి. నేను లా బ్లా 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 అని వాగుతూనే ఉంటా. అండ్ మీకు ఈ వీడియో కానీ ఎంకే అన్న గేమ్ ప్లే కానీ నేను కానీ నచ్చినట్టుంటే మీకు ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే దీనికి పార్ట్ 2 ఉందనమాట. ఎంకే అన్న నాలుగు రచ్చికొట్టారు, అన్న రచ్చిపోయాడు. సరేనా, సో దీనికి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో కూడా ఎటువంటి గేమ్ ప్లే తగ్గలేదు. సో అదే గేమ్ ప్లేతో అదే ఎనర్జీతో అయితే ఆడాడు, అదే ప్రైమ్ మూడ్తో. ఓకేనా, సో పార్ట్ 2 మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, ఎంకే అన్నకు పడిపోయినాయి. సో ఈ రౌండ్ కూడా చెప్పేద్దాం ఇంకా కాంప్లిమెంటరీ. సో ఎంకే అన్నకైతే కొట్టాడు. సో చలో, అన్నకైతే లేదు హెల్త్. అన్న ఇరికిచ్చేవా? సో ఇరికిచ్చేసాడు అనమాట ఎంకే అన్న అయితే. సో ఇంకేం చేయలేము అన్నని, మనం చెప్తే వినే టైపు కాదు. ఆయనకి నచ్చింది చేస్తాడు ఆయన. సో చలో, ఒకరినైతే ఇరికిచ్చేసాడు. అండ్ ఇక్కడైతే వేరేవాడు ఉన్నాడు, వాడికైతే 80 హెడ్ అయితే పడింది. అదేంటో తెలీదు, మొత్తం పడదు. ఓ మై గుడ్నెస్, ఎంకే అన్న అయితే మామూలుగా కొట్టలేదాడు. సారీ ఆడి గురించి చెప్తున్నామేంది మనం. సారీ, ఎంకే అన్న అయితే మామూలుగా పడలేదు అనమాట. కింద పడేటప్పుడు ఇలా జారి మరి పడ్డాడు. సో ఓపీ ఎంకే అన్న. చూద్దాం, 2v2 అనమాట. అన్న అయితే ఆల్రెడీ అరుస్తున్నాడు టీమ్మేట్స్ మీద, అరే బ్యాకప్ ఉండరు ఏముండరు ఇదేదని చెప్పి. సో చూద్దాం, 2v2 అన్న లేకుండానే బూయా అవ్వచ్చు. ఈ మ్యాచ్ అయిపోద్ది కూడా, ఎందుకంటే అవ్వలేదంటే అలాగే సావే ఇంకా ఎంకే అన్న చేతిలో. సో చలో గైస్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిచ్చేద్దాం. అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకా అలా బతికి అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అవుటర్ కూడా నేనే చెప్పేస్తా, ఎంకేనా నువ్వు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందులే. సో ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై సీ యూ, టాటా గైస్. అండ్ పార్ట్ 2 ఉంది, చెప్పినా కదా, మిస్ అవ్వకండి అసలు. అండ్ వీడియో ఎట్లా అనిపించింది, ఎడిటింగ్ ఎట్లా అనిపించింది, నేను ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకేనా, అండ్ ఎంకే అన్న గేమ్ ప్లే, మెయిన్గా ఎంకే అన్న గేమ్ ప్లే ఎట్లుంది అన్నది కామెంట్ చేయండి. అండ్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, ప్లీజ్ ఎంకే అన్న ఇష్టమా నేను ఇష్టమా అన్నది చెప్పండి, ఓకేనా. సో బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్. అండ్ ఎప్పుడు నేను వీడియోలో వచ్చినా కానీ అవుటర్ అప్పుడు ఒకటి మీకు చెప్పాలనుకుంటా, ఏంటంటే ఎవరికి చెప్పకూడదు మరి, సరేనా. బాయ్ గైస్, సీ యూ ఆల్.